బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి కేటీఆర్ కు మరొకసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఆయనకు నోటీసులు పంపింది. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. మాజీ మంత్రి కేటీఆర్ కు మరొకసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఆయనకు నోటీసులు పంపింది. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. మాజీ మంత్రి కేటీఆర్ కు మరొకసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేసులో ఆయనకు నోటీసులు పంపింది ఏసీబీ. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. మాజీ మంత్రి కేటీఆర్ కు మరొకసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఆయనకు నోటీసులు పంపింది. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. మాజీ మంత్రి కేటీఆర్ కు మరొకసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఆయనకు నోటీసులు పంపింది. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు ఏసీబీ మరొకసారి నోటీసులు ఇచ్చింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. మొదలకి అంటే కేటీఆర్ కు మరొకసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది మాజీ మంత్రి కేటీఆర్ కు. ఇట్లా నేపథ్యంలో అంటే సోమవారం రోజు ఉదయం పొద్దున్న 10 గంటలకు విచారణ రావాలంటూ కూడా ఈ నోటీసులో చెప్పడం జరిగింది. ఫార్ములా ఈ రేస్ ఏదైతే కేటీఆర్ దీంట్లో ఇన్వాల్వ్ అయినారో హెచ్ఎండిఏ డబ్బుల్లోంచి హెచ్ఎండిఏ నిధుల్ని దుర్వినియోగం చేశారు, ఈ కార్ రేసింగ్ కు వాడారన్నది కేటీఆర్ పైన ఉన్నటువంటి ప్రధానమైన అభియోగం. సో దాన్ని కేటీఆర్ కూడా ఒప్పుకోవడం జరిగింది. అవును, హైదరాబాద్ అభివృద్ధి కోసం ఉపయోగించిన వాళ్ళు తప్పేం లేదు అని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది. అయితే కేబినెట్ అప్రూవల్ లేదు దీనికి. సో నిష్పక్షపాతంగా సెల్ఫ్ డిసిషన్ తీసుకొని చేశారన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. సో ఇప్పటికే ఒకసారి A1 గా ఉన్నటువంటి కేటీఆర్ A2 గా దీంట్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అట్లాగే A3 గా ఉన్నటువంటి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను కూడా ఇప్పటికే ఏసీబీ విడివిడిగా విచారించడం కూడా జరిగింది. అయితే మరోసారి కూడా విచారణకు ఉంటుందని కూడా అప్పుడే చెప్పడం జరిగింది. అయితే 3 నెలలు గడుస్తున్నా గానీ ఎట్లాంటి విచారణ ఇప్పటివరకు జరగలేదు. ఒకవైపు ముగ్గురిని ఒకేసారి విచారిస్తారని ప్రచారం జరిగినా గానీ ఈ అంశమైన స్పష్టత అయితే లేకుండా పోయింది. అయితే ఈ క్రమంలోనే ఇన్ని రోజులు గడుస్తున్నా పురోగతి కనిపించలే అంటూ కూడా చాలా రోజుల నుంచి వార్తలు రావడం జరిగింది. అయితే ఇట్లా నేపథ్యంలో మొన్న ఈ మధ్యలోనే
కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి హాజరు కావాలని కోరినటువంటి క్రమంలో కేటీఆర్ కు అప్పటికే ఆయనకు ఫిక్స్ అయినటువంటి షెడ్యూల్ ఉంది కాబట్టి సో ఆ షెడ్యూల్ ప్రకారం నేను మళ్ళీ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో లండన్ షెడ్యూల్ ఉంది, నాకు వెళ్ళొచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా అటెండ్ అవుతాను అంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే కేటీఆర్ కు మరొకసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. సో జారీ చేసినటువంటి క్రమంలోనే సోమవారం ఉదయం 10 గంటలకు కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ లో కేటీఆర్ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఏసీబీ ఇప్పటికి నోటీసులు అయితే కేటీఆర్ కు జారీ చేసింది. సో ఇట్లా నేపథ్యంలో ఖచ్చితంగా అంటే ఇప్పటికే దీనికి సంబంధించి కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కేసీఆర్ ను కూడా దీంట్లో కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన నోటీసులు వస్తే ఆయన విచారణకు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. అటు కేటీఆర్ కూడా నోటీసులు ఇదివరకే ఒకసారి అటెండ్ కావడం జరిగింది, మళ్ళీ రెండోసారి కూడా కేటీఆర్ అటెండ్ కాబోతున్నారు. సో ఏదేమైనా కానీ 10 గంటలకు విచారణకు రావాలంటూ కూడా కేటీఆర్ కు నోటీసులు వచ్చినటువంటి క్రమంలో కేటీఆర్ ఖచ్చితంగా వెళ్తారని అనుకుంటున్నాం. ఇప్పటివరకు కేటీఆర్ దగ్గర నుంచి ఎట్లాంటి రియాక్షన్ రాకపోయినా సో వెళ్ళడానికి మాత్రం పూర్తి అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వెళ్తారంటూ కూడా ఇదివరకే ప్రకటించారు. సో ఇప్పటికి కూడా చట్టాలను గౌరవిస్తానంటూ చెప్తున్నటువంటి కేటీఆర్ ఖచ్చితంగా వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎస్ అంటే శ్రీకాంత్, ఇప్పుడు ఈ రేస్ కి సంబంధించి కూడా అంటే హెచ్ఎండిఏ బోర్డు, ఆర్థిక శాఖ, అలాగే ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా అంటే కేటీఆర్ ఇట్లా డబ్బులు మళ్లించడం పైన కూడా ఈ కేసు నమోదైంది. సో ఈ నేపథ్యంలో అంటే ఈ కేసు ఎట్లా ఉండబోవచ్చు, అంటే కేటీఆర్ ఒప్పుకున్నా కూడా దానికి సంబంధించి కూడా అంటే ఎట్లా ఉండబోవచ్చు ఈ కేసు? తప్పకుండా అంటే ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించి చాలా కీలకం. అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడాలి, హైదరాబాద్ లో దీనికి సంబంధించి ఫార్ములా ఈ రేసింగ్ జరగాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇందులో ప్రధానమైనటువంటి అంశం. అయితే ఇందులో ఉల్లంఘనలు జరిగినాయంటూ కూడా అటు ఏసీబీ గానీ లేదంటే ప్రతిపక్షాలు కూడా ఆరోపించినటువంటి అంశం. సో ఏదైతే హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి 2.8 కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్ల పైగా ఒక ట్రాక్ నిర్మించడం జరిగింది. సో 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహించినటువంటి మొదటి ఫార్ములా ఈ కార్ల పోటీ. ఈ పోటీకి నిజానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా హాజరు కావడం జరిగింది. అయితే ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. సో ఇట్లా నేపథ్యంలో మళ్ళొక్కసారి నిర్వహించాలంటూ కూడా 2024లో ఫిబ్రవరి 10వ తారీఖు నాడు ఇంకొకసారి కూడా నిర్వహించాలని అనుకున్నారు. అయితే డిసెంబర్ 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఒప్పందం ఉన్నటువంటి అంశాలను పాటించలేదు. సో హైదరాబాద్ రేస్ నుంచి నేను తప్పుకుంటున్నట్లు అదే నెలలో ఫార్ములా ఈ ఆపరేషన్స్ కూడా ప్రకటించడం జరిగింది. దాంతో సెషన్ రద్దయింది. అయితే ఈ పోటీల నిర్వహణలో చాలా ఉల్లంఘనలు జరిగినాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. బోర్డు గాని ఆర్థిక శాఖ నుంచి గాని ఎట్లాంటి ముందస్తు అనుమతి లేకుండానే 55 కోట్ల రూపాయల విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లింపులు చేసిందన్నది ప్రధానమైనటువంటి అభియోగం. సో దీనిపైన వివరణ ఇవ్వాలంటూ కూడా గతంలో ఏదైతే మున్సిపల్ శాఖ నిర్వహించినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ప్రభుత్వం ఇతరులు మెమో కూడా జారీ చేసింది. దానికి సిఎస్ మెమోకి సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇది అంటే దీని చెల్లింపులు చేశామంటూ కూడా పురపాలక మంత్రిత్వ శాఖ అంటే కేటీఆర్ ఆధ్వర్యంలోనే ఈ ఆయన హ్యాండ్ ఓవర్ లోనే ఇది జరిగింది, ఆయన ఆధ్వర్యంలోనే అంటూ కూడా అప్పుడు అరవింద్ కుమార్ చెప్పడం జరిగింది. సో అయితే దీంట్లో ఇంకా చాలా హిస్టరీ ఉంది. ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ పురపాలక శాఖ మధ్య 2022లో ఒక త్రిపాక్షిక ఒప్పందం జరిగింది. లాంగ్ ఫార్మ్ ఎల్ఎఫ్ఏ జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. 9, 10, 11, 12 సీజన్ల కార్ రేసులు కూడా నిర్వహించేలాగా ఒప్పందం కుదిరింది. సో 9వ సీజన్ కార్ రేస్ లో 23లో ఫిబ్రవరిలో నిర్వహించాలి హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో అని అప్పుడు ఆ మంత్రి ఆమోదంతోనే ఒప్పందం కుదిరిందంటూ కూడా అరవింద్ కుమార్ చెప్పడం జరిగింది. అంతా కేటీఆర్ సూచించారు, కేటీఆర్ చెప్పినట్లే జరిగింది అన్నది ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటి అభియోగం. సో మోరోవర్ ఏంటంటే దీనికి ఆర్బీఐ అనుమతి లేదు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఇంకొక అంశం. 23 కోట్లు చెల్లించడానికి ముందే ఎన్నికల కోడ్ వచ్చింది. అయినప్పటికీ ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోలేదు అంటూ ప్రభుత్వం గుర్తించింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంకోటి 43 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇవి పౌండ్లుగా మార్చి ఎఫ్ఈఓకు చెల్లించింది. అట్లాగే ఇట్లా చెల్లించాలంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి తప్పనిసరి కావాలి. అనుమతి తీసుకోలేదు. సో అటు రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేదు, ఇటు వీళ్ళు మనీ అంటే మనీ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్, సో అది మాత్రం ఉల్లంఘించారన్నది ప్రధానంగా ఉన్నటువంటి అభియోగం. సో ఏదేమైనా కానీ దీనికి సంబంధించి మరొకసారి కేటీఆర్ కు ఈ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అది ఎల్లుండి కేటీఆర్